ఇక చూడండి, నేను అప్పటి నుంచి చెప్తున్నాను ఫ్యూచర్‌లో రూల్స్ మారితే ఇబ్బంది పడతారు అని చెప్పి 2020 నుంచి నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. కొంతమంది మారారు విని, కొంతమందయితే మారలేదు. ఫైనల్‌గా అప్డేట్ అయితే వచ్చిందండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అండ్ మానిటైజేషన్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. 2026 ప్రకారం ఇక ఈ అప్డేట్స్ అయితే ఫైనల్ అయిపోతాయన్నమాట. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ కొద్దిగా అప్డేట్స్ ఏమన్నా సడలించి మళ్ళీ ఇంకా కొత్త పాలిసీస్ యాడ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవే అప్డేట్స్. కాపోతే ఈ పాలిసీస్ కొంచెం దారుణంగా ఉన్నాయి. అంటే వీళ్ళు క్రియేటర్స్‌ని ఏ రకంగా ఇబ్బంది పెడదామని ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఒరిజినల్ క్రియేటర్స్ మాత్రమే యూట్యూబ్‌లో ఉండాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని అంటే ఈ అప్డేట్స్ అట్లా ఉన్నాయి. వాళ్ళ ఆలోచన అట్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ అప్డేట్స్ చూస్తుంటే. సో, మానిటైజేషన్ మీకు కావాలి అనంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే పాలిసీస్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఈ అప్డేట్స్ గురించి క్లియర్‌గా నేనైతే ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ అప్డేట్స్ అనేది కొత్తగా వచ్చే క్రియేటర్స్‌కి తెలుస్తాయి. సో దట్ వాళ్ళేం చేస్తారంటే ముందు ఈ పాలిసీస్ తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళ ఛానల్‌ని రన్ చేసుకోవడానికి ఈజీ అవుతది. ఓకేనా? మీరు లైక్ చేయండి. అక్కడ కింద హైప్ అని ఉంటది. హైప్ కొట్టండి. సో దట్ మన వీడియో కొత్తగా వచ్చే వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఈజీ అవుతది. ఓకేనా? సో ఇక మనం అప్డేట్‌లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే పెడుతున్నాను చూడండి. కొంతమంది ఛానల్స్‌కి రీసెంట్‌గా వాళ్ళు పాపం ఏ మిస్టేక్ చేయకపోయినా వాళ్ళ ఛానల్స్‌కి సంబంధించిన మానిటైజేషన్ తీసేస్తున్నారండి. సో, రీజన్ ఏం చెప్తున్నారంటే సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మొత్తం క్లియర్‌గా మీకు మ్యాటర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. యువర్ ఛానల్ ఈస్ రిలేటెడ్ టు అనదర్ ఛానల్ దట్స్ సస్పెండెడ్ ఫ్రమ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. అంటే వీళ్ళేమంటున్నారు, మీ ఛానల్ అనేది వేరే ఒక ఛానల్‌తో లింక్ అయింది. ఆ ఛానల్ ఏమైంది, మానిటైజేషన్‌లో సస్పెండ్ అయింది. అర్థమైందా? అంటే మీకు క్లియర్‌గా చెప్పాలంటే మీకు ఒక 2 ఛానల్స్ ఉన్నాయండి. ఆ 2 ఛానల్స్‌లో ఒక ఛానల్‌కి మానిటైజేషన్ అప్లై చేశారు, అయిపోయింది. ఇంకొక ఛానల్‌కి మానిటైజేషన్ అప్లై చేస్తే అవ్వలేదు, రిజెక్ట్ అయిపోయింది. మానిటైజేషన్ రీయూజ్డ్ కంటెంటో, రిపిటేటివో ఏదో ఒక ఎర్రర్ వచ్చేసి మానిటైజేషన్ ఆపేశారు. సో, వీళ్ళేమంటున్నారు, ఆ ఛానల్ మానిటైజేషన్ పరంగా సస్పెండ్ అయింది కదా! సో, దానికి లింక్ అయిన ఇంకో ఛానల్‌ని కూడా మానిటైజేషన్ తీసేస్తున్నాం అని అంటున్నారు. ఎందుకురా ఇలా తీసేస్తున్నావు అనంటే, ఆ ఛానల్ కూడా నీదే కదా! సో, అది నీదే అనే సంగతి మాకు డిటెక్ట్ అయిపోయింది. సో దట్ ముందు ఆ ఛానల్ మానిటైజేషన్ చేసుకోండి. ఈ ఛానల్ పక్కన పెట్టండి. ముందు ఆ ఛానల్‌ని మానిటైజేషన్ చేసుకుంటే, ఆ తర్వాత ఈ ఛానల్‌ని ఆటోమేటిక్‌గా మేము మానిటైజేషన్ ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో, దీన్ని బట్టి వీళ్ళేం చెప్తున్నారు, ఇండైరెక్ట్‌గా మనం ఒక ఛానలే మెయింటైన్ చెయ్యాలి. అర్థమవుతుందా? ఒక ఛానలే మెయింటైన్ చెయ్యాలి. ఎందుకంటే మీరు మల్టిపుల్ ఛానల్స్‌ని క్యారీ చేసే కొద్దీ మీకు రిస్క్ కూడా ఎక్కువవుతుంది. అర్థమవుతుందా? సో, మల్టిపుల్ ఛానల్స్ అంటే ఒక 2, 3 ఛానల్స్ పెట్టేస్తున్నారు చాలామంది. ఏది పడితే అది చెప్పేస్తున్నారు. ఒక ఛానల్‌లో జెన్యూన్ వీడియోస్ చేస్తున్నారు. ఈ మిగిలిన ఛానల్స్‌లో ఏంటంటే ఏది పడితే అది చెప్పేస్తున్నారు, ఎలిగేషన్స్ చేస్తున్నారు, కాంట్రోవర్సీలు క్రియేట్ చేస్తున్నారు. అండ్ అట్లాగే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేసేస్తున్నారు. అంతా మొత్తం ఏది పడితే అది తీసుకొచ్చేసి పెట్టేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది, యూట్యూబ్‌లో ఎక్కువ ట్రాష్ ఎక్కువవుతుంది. చెత్తా చెదారం ఎక్కువైపోతుంది. సో, ఇప్పుడు ఎక్కడైనా సరే పబ్లిక్‌లో యూట్యూబ్‌లో పలానా వీడియో చూసా అంటే యూట్యూబ్‌లో అంతా ఫేకే ఉంటదిరా, ఇదే మాట మాట్లాడుతున్నారు. ఓకేనా? సో, దీనివల్ల ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారు, ఇట్లా ఒక ఛానల్ అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి సంబంధించిన ఇంకో ఛానల్‌ని డిటెక్ట్ చేశారు కాబట్టి సో దట్ ఈ ఛానల్‌ని మానిటైజేషన్ తీసేశారనుకోండి. సో, దీనికి లింక్ అయిన మిగిలిన ఛానల్స్ అన్నీ కూడా మానిటైజేషన్ పోతాయి. అయితే మీరు అనొచ్చు, అన్న ఇది మన ఛానలే అని వాళ్ళు అట్లా ఫైండ్ ఔట్ చేస్తారన్న అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిల్ ఐడీ అండి. మన మెయిల్ ఐడీకి మల్టిపుల్ ఛానల్స్‌ని లింక్ చేస్తూ ఉంటాం బేసిక్‌గా. సో, ఒక మెయిల్ మీద ఒక 2, 3 ఛానల్స్ పెడుతూ ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతదంటే ఒక ఛానల్ మానిటైజేషన్ పరంగా సస్పెండ్ అయింది కదా! మిగిలిన ఛానల్స్ కూడా ఏ మెయిల్ మీద లింక్ అయ్యో అంటే ఆ మెయిల్ మీద లింక్ అయిన మిగిలిన ఛానల్స్‌ని కూడా వీళ్ళు మానిటైజేషన్ తీయడానికి ఈజీ అవుతది. రెండోదేంటంటే ఫోన్ నంబర్ వైస్‌గా అంటే వాళ్ళు మల్టిపుల్ ఛానల్స్‌కి ఒకటే నంబర్‌ని మెయింటైన్ చేస్తా ఉంటారు. సో, అట్లాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ మొబైల్ నంబర్ పరంగా కూడా మనకేంటంటే మానిటైజేషన్ తీయడానికి ఛాన్స్ ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే యాడ్సెన్స్ అండి. సో, మెయిల్స్ సెపరేట్ పెడతారు అండ్ ఫోన్ నంబర్‌లు సెపరేట్ పెడతారు. కాకపోతే ఏంటంటే అన్నీ కలిపి ఒకటే యాడ్సెన్స్‌కి పెట్టేస్తారు. ఓకేనా? సో, ఒకటే యాడ్సెన్స్‌కి కనెక్ట్ చేశారు కాబట్టి సో, ఏదైతే ఛానల్ మానిటైజేషన్ సస్పెండ్ అయిందో సో, దానికి లింక్ అయిన యాడ్సెన్స్‌కి సంబంధించిన మిగిలిన ఛానల్స్ ఏవేవైతే ఆ యాడ్సెన్స్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయో వాటన్నిటికి మానిటైజేషన్ తీసేస్తారండి. అర్థమవుతుందా? అండ్ పాలిసీస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పటినుంచో 2020 నుంచి చెప్తూనే ఉన్నాను. మల్టిపుల్ ఛానల్స్ వద్దండి, ఇబ్బంది పడతారని నేను ఎప్పటినుంచో చెప్తున్నాను. కానీ అంటే ఇది ఆశ అని నేనైతే అనను కానీ
ఎవరికైనా ఉంటది ఆబ్వియస్‌లీ. ఇప్పుడు ఒక ఛానెల్‌లో $100 వస్తున్నాయి. అదే 2 ఛానెల్‌లు చేసి పెట్టామనుకోండి, $200 వస్తాయి కదా! అని మనం అనుకుంటాం. బట్ ఏంటంటే అది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వాలంటే చాలా టైం పడతదండి. ఓకేనా? ఇగో చూడండి, నేను అప్పటినుంచి చెప్తున్నాను ఫ్యూచర్‌లో రూల్స్ మారితే ఇబ్బంది పడతారు అని చెప్పి 2020 నుంచి నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. ఆహ్, కొంతమంది మారారు విని, కొంతమందైతే మారలేదు. ఫైనల్‌గా అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మీరు ఒకటి కాకుండా ఇంకెక్కువ ఛానెల్స్ ఏదైనా సరే మెయింటైన్ చేస్తున్నట్లయితే, సో, వాళ్ళు ఎలాగైనా సరే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఇవి ఉన్నాయి గదా! సో, దాని పరంగా వాళ్ళు చెకింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో, ఇంకా వేరే రకాలు కూడా వీళ్ళు ట్రాక్ చేయొచ్చండి. లైక్ ఏంటంటే, ఒక ఐపీ మీద ఎన్ని ఛానెల్స్ రన్ అవుతున్నాయి అండ్ అట్లాగే ఈ ఛానెల్‌లో వీడియో చేసే క్రియేటర్ వేరే ఛానెల్‌లో గూడా వీడియో చేస్తున్నాడు. సో, ఫేషియల్ ఐడెంటిటీ ద్వారా కూడా మీ ఛానెల్‌ని సస్పెండ్ చేసే ఛాన్స్ ఉందండి. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే, ఈ మానిటైజేషన్ అప్డేట్ అనేది ఇక మీదట అన్ని ఛానెల్‌కి వర్తిస్తదండి. ఈ తక్కువ ఛానెల్, ఇది పెద్ద ఛానెల్, ఇది చిన్న ఛానెల్ అట్లేమి ఉండదండి. అన్ని ఛానెల్స్‌కైతే వర్తిస్తది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇక నుంచి చాలా వరకు ఈ రీయూజ్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్, మిస్‌లీడింగ్ మెటాడేటా అని చెప్పేసి మనం వీడియో అపీల్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది గదా! అపీల్ అంటే మానిటైజేషన్ తీసేసి రీయూజ్డ్ కంటెంట్ ఇస్తే, సో, మీరు కంటెంట్ ఎలా చేస్తున్నారు అనేది ఒక అపీల్ వీడియో చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కదా! సో, దాన్ని కూడా తీసేయబోతున్నారని చెప్పేసైతే వస్తుంది. డైరెక్ట్‌గా పాలిసీస్ ఏ పాలిసీ వయలేషన్ చేసినా గానీ సింపుల్‌గా వీళ్ళు వయలేషన్స్ ఆఫ్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలిసీస్ అని చెప్పేసి డైరెక్ట్‌గా అదొక్కటే పెట్టేసి మానిటైజేషన్ తీసేసి ఒక 1 మంత్ టైమ్ ఇస్తున్నారు. సో, ఇదివరకి 3 మంత్స్ టైమ్ ఇచ్చేవాళ్ళు. 3 మంత్స్ తర్వాత రీఅప్లై చేయమని. ఇప్పుడు 1 మంతే టైమ్ ఇస్తున్నారు. 1 మంత్ టైమ్ ఇచ్చినా గానీ మనకి అపీల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వట్లేదండి. అంటే వాళ్ళు మానిటైజేషన్ తీసేశారు గదా! సో, ఇదివరకేంటంటే మన ఫేస్ వీడియో రికార్డ్ చేసేసి, ఇగో నేను ఇలా వీడియో చేస్తున్నాను. ఇది వేరే వాళ్ళ కంటెంట్ కాదని మనం వాళ్ళకి చూపిస్తే, సో దట్ వాళ్ళు ప్రాక్టికల్‌గా మీ ఛానెల్‌ని చెక్ చేసి మాన్యుయల్‌గా అంటే హ్యూమన్ రివ్యూ చేసి మళ్ళీ మానిటైజేషన్ అప్రూవల్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుండేయి. బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ తీయబోతున్నారు. అంటే తీసేయబోతున్నారు కంప్లీట్‌గా. తీసేసి ఆ 3 నెలల వ్యవధిని కాస్త 1 మంత్‌కి తగ్గిస్తారు. 1 మంత్‌లో మీరు రీఅప్లై చేసుకోవచ్చు. అది కొంచెం ఈజీ బానే ఉంది. కానీ అపీల్ ఆప్షన్ కూడా ఇస్తే బాగుండేది. అండ్ అట్లాగే ఇదివరకి మీకు స్పెసిఫిక్‌గా పాలిసీ వైస్‌గా చెప్పేవాళ్ళు. మీరు వేరే వాళ్ళ వీడియోస్ పెడితే అది రీయూజ్డ్ కంటెంట్ అని, లేకపోతే ఏదన్నా మీరు థంబ్‌నెయిల్స్ గంభీరంగా పెట్టి లోపల కంటెంట్ అంతా గూడా సింపుల్ కంటెంట్ పెడుతున్నారు అని అంటే అది ఆడియన్స్‌ని మిస్‌లీడ్ చేస్తున్నారని మిస్‌లీడింగ్ మెటాడేటా పాలిసీ అని ఇచ్చేవాళ్ళు. అండ్ అట్లాగే టెక్స్ట్ స్క్రోలింగ్ ఇట్లా వీడియో వెళ్తూ ఉంటే, సో, అదేంటంటే రిపిటేటివ్ కంటెంట్ కింద వయలేషన్ జరిగింది అని జెప్పేసి వాళ్ళు క్లియర్‌గా చెప్పేవాళ్ళు. ఏదైనా అడల్ట్ వీడియోస్ చేస్తే సెక్సువల్ కంటెంట్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఆ పాలిసీ వేసేసి మానిటైజేషన్ తీసేవాళ్ళు. బట్ ఇక్కడేంటంటే ఇక క్లియర్‌గా వీళ్ళేం చెప్పట్లేదు. అదేంటంటే వయలేషన్స్ ఆఫ్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలిసీస్ అని అంటున్నారు. కింద లెర్న్ మోర్ అని ఇస్తున్నారు. దాని మీద క్లిక్ చేస్తే మొత్తం పాలిసీస్ వస్తున్నాయి. 23 పేజీలేమో ఉంటదనుకుంటా పాలిసీస్. అవన్నీ చదువుకోవాలి. ఒక్కొక్కటి చదువుకోవాలి. సో, కొంచెం కాంప్లికేట్ అయితే చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. సో, ఇదండి ఓవరాల్‌గా అప్డేట్ అయితే. ఇక నుంచి 2, 3 ఛానెల్స్ ఎవరైనా సరే రన్ చేయాలి అనంటే మాత్రం కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మీ 3 ఛానెల్స్‌లో 2 ఛానెల్స్‌లో ఏ ఒక్క ఛానెల్‌కి మానిటైజేషన్ పోయినా మిగిలిన ఛానెల్స్‌కి కూడా మానిటైజేషన్ తీసేస్తారు. అది. ఆల్రెడీ పాలిసీ ఇంప్లిమెంట్ అయింది. చాలా ఛానెల్స్‌కి మానిటైజేషన్ పోతుంది. కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు స్టార్టింగ్‌లో అండ్ ఇప్పుడు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో, అది ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకుందయితే. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. అక్కడ మీకు యాప్ నేమ్ ప్లస్ నా ఐడీ అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చనమాట. మాక్సిమం ఫాలో అవ్వండి. ఐడీ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది చూడండి. సో, మాక్సిమం ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఏంటంటే ఫాలోవర్స్ లిస్ట్‌లోకి వెళ్ళి మీ పేరు మీద టచ్ చేసి మీకు డైరెక్ట్ నేను మెసేజ్ చేయడానికి నాకు ఈజీ అవుతది. నార్మల్‌గా కొన్ని మెసేజ్‌లు స్పామ్‌లోకి వెళ్ళిపోతున్నాయి. స్పామ్ మెసేజ్‌లు మేము యాక్సెస్ చేయడానికి అవ్వట్లేదు. కాబట్టి మాక్సిమం ఫాలో అవ్వండి. అక్కడ ఫాలో అనే ఆప్షన్ ఉంటుంది. ఫాలో అయ్యి మీకేదైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగొచ్చనమాట. ఓకేనా? అండ్ ఇంకా వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. అండ్ కింద హైప్ అనే ఆప్షన్ ఉంది. హైప్ కొట్టండి. సో దట్ కొత్త క్రియేటర్స్‌కి మన వీడియో రీచ్ అవుతది. వాళ్ళు కూడా తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడతారు. అండ్ ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.